నమస్కారం. ఈరోజు పూర్వ ప్రాథమిక విద్య డిజిటల్ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి కూడా గుడ్ మార్నింగ్. పిల్లలు, మీరు కూడా గుడ్ మార్నింగ్ చెప్పండి. గుడ్ మార్నింగ్. ఓకే. సో ఈ రోజున ముందుగా మనము సి అక్షరానికి సంబంధించిన వర్క్ బుక్లో ఎల్కేజీ వర్క్ బుక్ అది, అందులో పేజ్ 2 చూద్దాము. దాంట్లో ఎల్కేజీ బుక్, అంగన్వాడీ టీచర్స్ మీరందరూ కూడా ఎల్కేజీ బుక్లు ఓపెన్ చేసి ఒకసారి చూడండి, ఎలా ఈ యాక్టివిటీ చేస్తున్నాం అనేది చూద్దాం. అభ్యసన పత్రంలోని 4వ అభ్యసన ఇప్పుడు చూద్దాం. పిక్చర్ రిలేటెడ్ టు ద ఆల్ఫాబెట్ C. లెట్ ద చిల్డ్రన్ ఐడెంటిఫై ద పిక్చర్స్ అండ్ సే ఇట్ అలౌడ్. అంటే సి అక్షరానికి సంబంధించిన చిత్రాలను బిడ్డ గుర్తిస్తూ గట్టిగా చెప్పాలి. దీని అర్థం పిల్లవాడు ఎంతవరకు గుర్తించాడు. వాళ్ళు తెలుగులో చెప్పినా పర్లేదు, కాకపోతే తెలుగులో గుర్తించిన వాటిని ఇంగ్లీష్లో ఏమనాలి అనేది మన అంగన్వాడీ టీచర్ కానీ ఇంట్లోని తల్లిదండ్రులు కానీ బిడ్డకి నేర్పించాలి. ఈ అభ్యసన వల్ల పిల్లలు వాళ్ళకి తెలిసిన చిత్రాలనే ఇంగ్లీష్లో ఏమని అంటారు అనేది నేర్చుకోవడానికి దోహదం చేస్తుంది. తద్వారా వారికి బోలెడంత పదకోసం ఇంగ్లీష్లో కూడా నేర్చుకుంటారు. ఓకే చిల్డ్రన్, ఇప్పుడు చూడండి, చూస్తూ నాకు చెప్పాలి. మీకు తెలుగులో వస్తే తెలుగులో చెప్తారు, ఇంగ్లీష్లో వస్తే ఇంగ్లీష్లో చెప్తారు. ఓకే, లెట్స్ బిగిన్. వాట్ ఈస్ దిస్ చిల్డ్రన్? గుడ్, కార్. దిస్ వన్? వెరీ గుడ్, క్యాండిల్. దిస్ వన్? కొద్దిమంది షర్ట్ అంటున్నారు, కానీ ఇది కోట్. కోట్ కోట్ అన్నమాట. షర్ట్ పైనుంచి వేసుకుంటారు కదా, కోట్. కోట్ అంటే అడ్వకేట్స్ వేసుకుంటారు, ఆఫీసర్లు వేసుకుంటారు. కోట్. ఓకే, ఇది కోట్. ఫుల్ హ్యాండ్స్ ఉంటూ మందంగా ఉండేది కోట్. వాట్ ఈస్ దిస్? క్యాప్. వెరీ గుడ్. వాట్ ఈస్ దిస్? కప్. వెరీ గుడ్. వాట్ ఈస్ దిస్? గుర్తుపట్టారా? మనం సి అక్షర శబ్దం తెలుసుకున్నప్పుడు చూసాము. క్యాటర్ పిల్లర్. క్యాటర్ పిల్లర్. మళ్ళీ ఒకసారి చెప్పండి. క్యాటర్ పిల్లర్. కలిపి అనాలి. క్యాటర్ పిల్లర్. వెరీ గుడ్. ఎస్, క్యాట్. గుడ్. క్యామెల్. కార్, క్యాండిల్, కోట్, క్యాప్, కప్, క్యాటర్పిల్లర్, క్యాట్, క్యామెల్. ఒకవేళ ఇందులోని ఏ పదమైనా మీకు తెలియనప్పుడు అంగన్వాడీ టీచర్ గారు మీరు దయచేసి పెన్సిల్తో ఆ పదం కింద తెలుగులో రాసుకోండి, సో దట్ మీరు ఉచ్చారణ సరిగా నేర్పించగలుగుతారు. ఓకే, మూవింగ్ ఆన్ టు ద 5th, 5వ దానికి వచ్చినప్పుడు మ్యాచ్ ద లెటర్ విత్ ద పిక్చర్ స్టార్టింగ్ విత్ ద సౌండ్ సి. సి అక్షర శబ్దమైన క తోటి మొదలయ్యే అక్షర చిత్రాలను అక్షరంతో జత చేయమంటున్నారు. చిల్డ్రన్, వాట్ ఈస్ దిస్? క్యాపిటల్ సి. దిస్ వన్ స్మాల్ సి. ఇప్పుడు చూద్దాం. వాట్ ఈస్ దిస్? కార్. కార్లో మొదటి శబ్దం క కదా. వెరీ గుడ్. కాబట్టి మనం సి అక్షరాన్ని కార్తో జత చేద్దాం. వాట్ ఈస్ దిస్? గుర్తుందా? బి అక్షరం నేర్చుకున్నప్పుడు చెప్పాం బీ, కానీ మనకు కావాల్సింది కా శబ్దం కదా. ఇది క శబ్దంతో స్టార్ట్ అయిందా? నో. మ్యాచింగ్ చేస్తామా? నో. వాట్ ఈస్ దిస్? క్రేయాన్. క్రేయాన్ లో మొదటి శబ్దం ఏంటి? క్రేయాన్. క్రేయాన్. కాబట్టి ఇది సి అక్షర శబ్దమే. లెట్ us do the matching. వాట్ ఈస్ దిస్? యాంట్. యాంట్ లో మొదటి శబ్దం ఆ. నో సి, నో మ్యాచింగ్. వాట్ ఈస్ దిస్? క్యాండిల్. క్యాండిల్ లో మొదటి శబ్దం క. క్యాండిల్. క్యాండిల్. ఎస్, సి శబ్దంతోటే మొదలైంది కదా. లెట్ us do the matching. వాట్ ఈస్ దిస్ చిల్డ్రన్? బుక్. బుక్ లో మొదటి శబ్దం బ. నో క. క తోటి రావట్లే కదా, నో మ్యాచింగ్. ఇది కప్. కప్ లో మొదటి శబ్దం క. కప్. So let's do the matching. This one
bell. No ka, no matching. This one, coat. Coat. Coat లో మొదటి శబ్దం క కాబట్టి yes, matching. This one, axe. Axe లో మొదటి శబ్దం క కాదు, సో no matching. No matching. This is bus. Bus లో మొదటి శబ్దం బ, సో no matching. ఇది ball. Ball లో మొదటి శబ్దం బ, సో no matching. సి శబ్దం క. కి సంబంధించిన చిత్రాలు కార్డ్, క్రేయాన్, క్యాండిల్, కప్ అండ్ కోట్. ఈ రకంగా మనకు తెలిసిన సి శబ్దాన్ని సితో వచ్చే చిత్రాలతో జతపరిచాం. ఓకే, ఇది మనకి సి అక్షరానికి సంబంధించిన పేజ్ 2 చూడండి. ఎల్కేజీ బుక్లో ఈ విధంగా మనకి అక్షరాన్ని పరిచయం చేయడం జరిగింది. సౌండ్కు సంబంధించింది కానివ్వండి, ఆకారానికి సంబంధించింది కానివ్వండి, చిత్రాలకు సంబంధించింది కానివ్వండి, ఇవన్నీ అంశాలను పెట్టుకొని అక్కడ ఆ పేజీ చేయడము జరిగింది. తర్వాత మనం ఇప్పుడు యాక్షన్ సాంగ్లోకి వెళ్దాం. పిల్లలు అందరూ నిల్చోండి. మీకు ఇప్పుడు యాక్షన్ సాంగ్ పాట చూపిస్తాను. మీరందరూ పాడాలి, డాన్సులు కూడా వేయాలి, అభినయం చేయాలి. బెల్లం తెచ్చారు, అమ్మ నాన్న వచ్చారు, పాలు పళ్ళు తెచ్చారు. అవ్వ తాత వచ్చారు, పప్పు బెల్లం తెచ్చారు, అమ్మ నాన్న వచ్చారు, పాలు పళ్ళు తెచ్చారు. అన్నకు అక్కకు ఇచ్చారు, నాకు కూడా ఇచ్చారు. అన్నకు అక్కకు ఇచ్చారు, నాకు కూడా ఇచ్చారు. అవ్వ తాత వచ్చారు, పప్పు బెల్లం తెచ్చారు, అమ్మ నాన్న వచ్చారు, పాలు పళ్ళు తెచ్చారు. అన్నకు అక్కకు ఇచ్చారు, నాకు కూడా ఇచ్చారు. అన్నకు అక్కకు ఇచ్చారు, నాకు కూడా ఇచ్చారు. అవ్వ తాత వచ్చారు, పప్పు బెల్లం ఇచ్చారు. అవ్వ తాత వచ్చారు, పప్పు బెల్లం ఇచ్చారు. కటకట కటకట నమిలాము, పప్పు బెల్లం ఇచ్చారు. కటకట కటకట నమిలాము. ఈ యాక్టివిటీ తర్వాత మనము తెలుగు అక్షరాల్లోకి వెళ్దాము. ఈ అక్షరము కొద్ది రోజుల నుంచి మనము శబ్ద పరిచయము, ఆకార పరిచయము ఇవన్నీ చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన ఆటలు కూడా ఆడుకోవడం జరిగింది. తర్వాత ఇప్పుడు మనము దిద్దడంలోకి వెళ్దాం, ట్రేసింగ్. సో అక్షర పరిచయం అనేది మీకు చాలాసార్లు చెప్తానే ఉన్నాము. ముందుగా శబ్ద పరిచయం ఉంటుంది, తర్వాత ఆకార పరిచయం ఉంటుంది, ఆ తర్వాత దిద్దడము, రాయడం అనే యాక్టివిటీ ఉంటుంది. దానికి సంబంధించిన వివిధ విధానాల ద్వారా పిల్లలకి ఈ అక్షరాన్ని పరిచయం చేయడం అనేది జరుగుతుంది. ప్రస్తుతం ఇప్పుడు ఈ అక్షరాన్ని దిద్దడం అనే యాక్టివిటీలో మనము కొన్ని విధానాలు అనేటివి ఉన్నాయి. ఆ విధానాల ద్వారా మనము ఈ అక్షరం పిల్లలకు ఎలా పరిచయం చేయాలనేది చూద్దాం. ఈ అక్షరం నేర్పించే క్రమంలో మనం దిద్దడం ఇప్పుడు చూద్దాము. దిద్దడానికి మనము పిల్లవాడికి ఇలా పెద్దగా వ్రాసిన కార్డును ఇవ్వాలి. ఇలా పెద్దగా వ్రాయటం వల్ల పిల్లవాడికి ఆకారం బాగా కనపడుతుంది. ఆకారం అనేది పిల్లవాడికి బాగా గుర్తుపట్టడానికి అవకాశం ఇస్తుంది అనమాట. అందుకోసమని పెద్దగా వ్రాసిన కార్డుని ఇచ్చి పిల్లవాడికి ముందుగా చూపుడు వేలు మధ్య వేలుతో దిద్దించాలి. ఇలా పెట్టి ఇక్కడ మొదటి స్టెప్ ఇక్కడ 1 అంటే ఇక్కడ 1 పెట్టాం కాబట్టి ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. దిద్దేటప్పుడు ఇలా పట్టుకొని పిల్లవాడికి ఇలా దిద్దించాలి. ఇక్కడి నుంచి ఇలా బాణం గుర్తులు ఉన్న దిశలో మనము పిల్లవాడికి ఇలా దిద్దించాలి. ఇది మొదటి స్టెప్. తర్వాత దీనికి పైన ఇక్కడ 2 నంబర్ వేసాము అంటే ఇక్కడి నుంచి పైనుంచి ఇక్కడి నుంచి ఇలా దిద్దించాలి. తర్వాత 3వ స్టెప్ ఇక్కడి నుంచి ఇక్కడ బాణం గుర్తులు ఇలా వెళ్ళాయి కాబట్టి ఇక్కడి నుంచి ఇలా పెట్టి పిల్లవాడికి ఇలా దిద్దించాలి.
ఇలా ఇక్కడ ఈ మెలిక దగ్గర పిల్లవాడికి అర్థమయ్యేటట్టు బాగా ఇలా అని ఇలా అని ఇలా జాగ్రత్తగా దిద్దించాలి. మళ్ళీ ఒకసారి చూద్దాము. చూపుడు వేలు మధ్య వేలుతో మొదటిది ఇక్కడ మొదటి స్టెప్ కాబట్టి ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇలా బాణం గుర్తుల దిశగా ఇలా దిద్దించాలి. దీంతో మొదటి స్టెప్ పూర్తవుతుంది. దాని తర్వాత ఇది రెండవది ఇక్కడి నుంచి ఇక్కడికి కాబట్టి ఇలా పెట్టి మళ్ళీ ఇక్కడి నుంచి ఇలా ఇలా దిద్దించాలి. తర్వాత మూడవది ఇది ఇక్కడి నుంచి ఇలా కాబట్టి ఇలా పెట్టి పిల్లవాడికి ఇలా దిద్దించాలి. ఇలా దిద్దించడం వలన పిల్లవాడికి స్పర్శ వలన పిల్లవాడికి ఆకారం బాగా అర్థమవుతుంది. ఇది మొదటి విధానం. ఇలా దిద్దించడం వలన పిల్లవాడికి స్పర్శ వలన ఆకారం బాగా గుర్తుపట్టగలుగుతాడు. సో ఇది మొదటి విధానం. అంటే అక్షరాన్ని పెద్దగా రాసి బాణం గుర్తులు ఎలా ఉన్నాయో చూస్తూ దాని ప్రకారంగా 2 వేళ్ళతోటి దిద్దించడం మొదటి విధానం కింద మనం చెప్పుకుంటున్నాము. తర్వాత రెండవ విధానం చూద్దాం. ఇలా పెద్దగా వ్రాసి ఉన్న కార్డుపై బాణం గుర్తులు పెట్టడం చేసి ఉన్న కార్డుని ఇవ్వాలి పిల్లవాడికి. ఇలా ఇచ్చిన తర్వాత పిల్లవాడికి చింతగింజలు కానీ ఏవైనా పప్పుధాన్యాలు కానీ ఏవైనా వాడనివి ఏవైనా గింజలు ఉన్నా కానీ అవి ఇచ్చి హానికరం కానివి ఇచ్చి పిల్లవాడికి బాణం గుర్తులు ఎలా వెళ్తున్నాయో చూసుకుంటూ వీటిపైన గింజలు అమర్చమని చెప్పాలి. ఇలా ఫస్ట్ స్టెప్ ఇక్కడి నుంచి ఇలా చేసిన తర్వాత పిల్లవాడికి మళ్ళీ రెండో స్టెప్ ఇక్కడి నుంచి ఇట్లా అని చింతగింజలు పెట్టించాలి. తర్వాత మూడో స్టెప్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కూడా చింతగింజలు పెట్టించాలి. ఇది మనము మళ్ళీ పిల్లవాడికి గుర్తు చేసి ఇక్కడి నుంచి మొదటిది, ఇక్కడి నుంచి రెండోది, ఇక్కడి నుంచి మూడో స్టెప్ అనేది మళ్ళీ చెప్పి పిల్లవాడి చేత సరైన ప్రొసీజర్లో రాయటం అలవాటు చేయాలి. ఇలా బాణం గుర్తులు ఇచ్చి పిల్లవాడికి చేయించవచ్చు. మళ్ళీ చింతగింజలు అతికించడం కూడా చేయించవచ్చు. అంతేకాకుండా పిల్లవాడికి నైపుణ్యం వస్తే బాణం గుర్తు లేకుండా కూడా పిల్లవాడికి కార్డు ఇచ్చి ఈ కార్డు పైన కూడా చింతగింజలు పెట్టమని లేకపోతే చింతగింజలు అతికించమని కూడా చేయవచ్చు. ఇక్కడ బాణం గుర్తులు ఇచ్చాము పిల్లవాడికి సహాయకంగా, కానీ ఇక్కడ చింతగింజలు పెట్టడానికి మనము బాణం గుర్తులు ఇవ్వలేదు. ఫస్ట్ పిల్లవాడు చేయగలిగితే బాణం గుర్తులతో ఇవ్వండి. బాణం గుర్తులతో చేయగలిగితే ఫస్ట్ స్టెప్ అది. దాని తర్వాత బాణం గుర్తులు లేకుండా కూడా పిల్లవాడికి నైపుణ్యం వచ్చిన తర్వాత ఇలా కూడా ఇచ్చి పిల్లవాడికి దిద్దించడం ద్వారా పిల్లవాడికి ఆకారం బాగా అర్థమవుతుంది. ఇలా చేయటం మళ్ళీ చేయడం వల్ల చింతగింజలు పెట్టడం వల్ల పిల్లవాడికి ఆకారాన్ని మళ్ళీ పరిశీలిస్తూ ఉంటాడు కాబట్టి ఆకారం మళ్ళీ బాగా మెదడులో పటిష్టంగా ఉండిపోతుంది. సో ఈ యాక్టివిటీని ఒక బిడ్డ చేస్తూ ఉన్నది. అంటే ఈ అక్షరం పైన చింతగింజలు పేర్చడం అనేది చూద్దాం మనం. సో అక్షరం పెట్టే విధానం మీరు గమనించి ఉంటారు. పర్ఫెక్ట్గా పెడతా ఉన్నది పాప.
సో అలాగా అక్షరం పైన ఎక్కడైతే స్టార్ట్ చేయాలో అక్కడ స్టార్ట్ చేస్తూ మళ్ళీ సెకండ్ స్టెప్లో ఎక్కడ స్టార్ట్ చేయాలి, థర్డ్ స్టెప్ ఏంటి, ఆ మెలిక దగ్గర ఎలాగ తిరిగింది పెట్టడం జరిగింది, ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. అంటే పిల్లలు ఎలా చేస్తున్నారో పెద్దవాళ్ళు గమనిస్తూ ఉండాలి, సరి అయిన విధానంలో పెట్టించడానికి ప్రయత్నించాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు పెట్టకండి, కాకపోతే మొదట మీరు పెట్టి చూపించండి, కానీ మధ్యలో పిల్లలు పెట్టేటప్పుడు సరి చేయిస్తూ ఉండండి. ఇక్కడి నుంచి ఇలాగ పెట్టాలి అనేది చెప్తా ఉండండి, పిల్లల చేత చేయించండి. ఇకపోతే మూడవ విధానం చూద్దాం ఇప్పుడు. అది ట్రేసింగ్ కార్డు మీద, అంటే మనకి ఇసుక కాగితం మీద పిల్లలని అక్షరం పైన 2 వేళ్ళతోటి ఎలా ట్రేస్ చేయించాలనేది మనం చెప్తా ఉన్నాము ఈ విధానంలో. పిల్లవాడికి ఇసుక కాగితంపై రాయించడం నేర్పాలి. దీనికై తల్లిదండ్రులు మీరు ఇసుకతో గమ్ము మీద ఇసుక పోసి ఇలా పెద్దగా కార్డు తయారు చేసుకోవాలి. తయారు చేసుకున్న తర్వాత పిల్లవాడికి ఈ ఆకారంపై దిద్దించాలి. దిద్దించడానికి పిల్లవాడికి ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అన్నది పిల్లవాడికి మళ్ళీ మళ్ళీ చెప్పాలి. ఇలా చూపుడు వేలు మధ్య వేలుతో మొదటి స్టెప్ మనం చెప్పుకున్నట్టు ఇక్కడి నుంచి స్టార్ట్ పెట్టి ఇలా అక్షరంపై దిద్దించాలి. ఇది మొదటి స్టెప్. తర్వాత రెండో స్టెప్ ఇది, ఇక్కడి నుంచి ఇలా దిద్దాలని చెప్పాలి. తర్వాత మూడో స్టెప్ ఇక్కడి నుంచి ఇలా ఇక్కడ మెలిక దగ్గర చాలా జాగ్రత్తగా పిల్లవాడికి దిద్దించేటప్పుడు మనము పేరెంట్స్ గైడ్ చేస్తూ ఉండాలి. ఇలా దిద్దించాలి. ఇలా మళ్ళీ మళ్ళీ దిద్దించండి. మళ్ళీ దిద్దించడం ద్వారా పిల్లవాడికి ఆకారం బాగా గుర్తుపట్టగలుగుతాడు. ఇందులో ఉన్న చర్మంలో ఉన్న స్పర్శగ్రాహకాల వల్ల పిల్లవాడికి ఆకారము మెదడులో బాగా ముద్రణ అవుతుంది. ఇలా దిద్దించడం ద్వారా పిల్లవాడికి ఆకారం బాగా గుర్తుండి వ్రాసేటప్పుడు మంచిగా రాయటానికి దోహదపడుతుంది. ఓకే, ఈ విధానాల ద్వారా మనము పిల్లలకు అక్షరము ట్రేసింగ్ అన్నట్టు, దాన్ని దిద్దడం అని అంటున్నాం. దిద్దడం తర్వాత రాయడం అనే యాక్టివిటీ ఉంటుంది. సో రాయడానికి సంబంధించిన ఆటలు ఇవన్నీ కూడా మళ్ళీ మనము తర్వాత రోజులలో చూద్దాము. ఇప్పుడు ప్రస్తుతం అయితే దిద్దడం అనేది మాట్లాడుకోవడం జరిగింది, చూపించడము జరిగింది. తర్వాత నెక్స్ట్ యాక్టివిటీలోకి వెళ్దాము. నేను నా పరిసరాలకు సంబంధించిన వర్క్ బుక్లో మొదటి పేజీ ఇప్పుడు చూద్దాము. ఎల్కేజీ వర్క్ బుక్ అది. అంగన్వాడీ టీచర్స్ మీ దగ్గర వర్క్ బుక్ తీసి యాక్టివిటీకి సంబంధించిన పేజ్ చూస్తూ ఉండండి. ఎలా చేస్తున్నారు ఆ వర్క్ బుక్లో అన్నది మీరు గమనిస్తూ ఉండాలి. తర్వాత మీరు పిల్లల చేత చేయించేటప్పుడు ఇలాగ సూచనలు ఇస్తూ అదే పద్ధతిలో మీరంతా కూడా చేయించాల్సి ఉంటుంది. 2 నుంచి 4 సంవత్సరాల ఎల్కేజీ పిల్లలకు నేను నా పరిసరాల విషయంలో నా ఇల్లు అంశంలో 5వ అభ్యసన చూద్దాం. ఇక్కడ 2 చిత్రాలు ఇచ్చారు. ఒకటి చిన్న కుటుంబం, ఒకటి పెద్ద కుటుంబం. ఈ 2 చిత్రాలు ఇచ్చి బిడ్డ చేత గమనింపచేసి వారిది ఏ కుటుంబం అనేది గుర్తింపచేయాలి. దానికను సూచన ఇక్కడ ఇచ్చారు, చూద్దాం. క్రింద చిన్న కుటుంబం పెద్ద కుటుంబానికి సంబంధించిన చిత్రాలు ఉన్నాయి. మీ కుటుంబం చిన్నదా లేదా పెద్దదా గుర్తించి వాటికి రంగులు వేయండి. ఇందులో 2 కుటుంబాలు చూసి పిల్లవాడి ఇంట్లో ఒకవేళ అమ్మా నాన్న, ఈ చిత్రంలో లాగా అమ్మా నాన్న అవ్వ తాత పిల్లలు మాత్రమే ఉంటే వారిది చిన్న కుటుంబం అని గుర్తింపచేస్తాము. లేదా అవ్వ తాత అమ్మా నాన్న పిల్లలు అత్త మామ బాబాయి పెద్దనాన్న లాంటి ఇతర వరుసలు ఉన్న కుటుంబ సభ్యులుంటే వారిది పెద్ద కుటుంబం అనే పిల్లల చేత గుర్తింపచేయాలి. ఆ తర్వాత వారి కుటుంబం పెద్దదైతే ఈ పెద్ద కుటుంబం చిత్రానికి రంగులు వేయించమనాలి. ఉదాహరణకి ఇక్కడ ఈ నాన్న చిత్రానికి షర్ట్కి బ్లూ రంగు వేయించాము. అలాగే ఇక్కడ మామ షర్ట్కి అత్త చీరకి ఈ గులాబీ రంగు చీర వేసాము. అలాగే బిడ్డ చేత తనకు నచ్చినటువంటి ఒక రంగుని వేయమని చెప్పాలి. తర్వాత ఇక్కడ అత్తకి ఈ కలర్ డ్రెస్ వేయమని చెప్తాము, ఆరెంజ్ కలర్ లేదా నారింజ రంగు డ్రెస్ వేయమని చెప్తాము. ఈ రంగా పలు రకాల రంగులు వేయడం ద్వారా ఒక్కొక్క వరుస ఉన్నటువంటి చిత్రానికి
ఒక్కొక్క రంగులు వేయడం ద్వారా పిల్లలకి వారు వరుసలు ఏంటి అనేది తేలిగ్గా గుర్తించడం సాధ్యమవుతుంది. ఇక్కడ అవ్వ చీరకి పసుపు రంగు. ఒక్కొక్క వరుస అయినటువంటి చిత్రానికి ఒక్కొక్క వివిధ రంగులు వేయడం ద్వారా పిల్లవాడికి వారి ఇంటిలోని సభ్యులని దీనితో పోల్చుతూ గుర్తింప చేయడం తేలికవుతుంది. ఇక్కడ అమ్మకి ఆకుపచ్చ చీర, అదే పాపకి ఆకుపచ్చ పరికిని, అలాగే గులాబీ రంగు జాకెట్టు. ఈ బొమ్మలో ఉన్నది ఈ పాప ఎవరు, ఈ వయసులో ఉన్న పాప మీ ఇంట్లో ఎవరున్నారు అని బిడ్డని రంగులు వేసిన తర్వాత అడగొచ్చు. అలాగే ఈ చిన్నారికి చొక్కా రంగు వేయిస్తాము. ఈ వయసు ఉన్న బిడ్డ మీ ఇంట్లో ఎవరున్నారు అని వాళ్ళు పోల్చుకునేలాగా చెప్పిస్తామన్నమాట. ఈ బాబుకి మరొక చొక్కా రంగు వేయించాము. ఈ వయసులో ఉన్నటువంటి వారు మీ కుటుంబంలో ఎవరున్నారు అని అడుగుతాము. చివరగా ఇతనికి ఈ బ్రౌన్ రంగు అనగా మట్టి రంగు ఉన్నటువంటి రంగుతోటి లాల్చి వేయించాము. తాతగారి అంచు ఎర్ర రంగు అంచుతోటి కండువా వేయించాము. ఇప్పుడు ఈ చిత్రాన్ని చూపిస్తూ పిల్లవాడిని వారి ఇంట్లో వారి వరుసలతోటి గుర్తుపట్టేలాగా పోల్చుకునేలాగా మనము సహకరిస్తాము. పిల్లలు ఇప్పుడు చూడండి, ఈ చిత్రంలో ఉన్నట్లుగా మీ ఇంట్లో ఎవరెవరు ఉన్నారు అనేది ఇప్పుడు నాకు చెప్పాలి. చూడండి, వీళ్ళిద్దరు మీ ఇంట్లో ఎవరు, ఇలా ఎవరున్నారు? నానమ్మ, తాతయ్య. మరి వీళ్ళిద్దరు అమ్మ, నాన్న. మరి నువ్వెక్కడున్నావు చూపించిందులో? నేను ఇక్కడున్నాను టీచర్. ఓకే, మరి ఇద్దరు పిల్లలు ఎవరు? వీళ్ళు మా పెదనాన్న వాళ్ళ బాబులు. మరి మీ పెదనాన్న ఎక్కడా? ఇదో టీచర్ మా పెదనాన్న. మరి పెద్దమ్మ? తిను మా పెద్దమ్మ. వీడు మా తమ్ముడు రాజు, మా అన్నయ్య రాము. తినెవరు మరి? మా అత్త టీచర్. ఓ, మీ ధనత్తనా? ఈ రకంగా ప్రతి ఒక్కరిని చేస్తే, ఓహో మీ ఇంట్లో కుక్క పిల్లిని కూడా పెంచుతున్నారా? లేదు టీచర్, మా ఇంట్లో టామీ కుక్క ఒక్కటే ఉంది, ఈ బొమ్మలో లాగా క్యాట్ లేదు అంటూ చిత్రంతో రంగులు వేయించిన తర్వాత వారి చేత వారి కుటుంబ సభ్యుల్ని గుర్తింప చేస్తూ వారిని దానికి రిలేట్ చేసేలాగా ప్రోత్సహించాలి. ఇది మనకి ఈవీఎస్లో ఒక పేజీ, అయితే ఫస్ట్ పేజీ కాదు, ఇది థర్డ్ పేజీ. తర్వాత మనం మిగతా పేజీలు కూడా చూద్దాము. ప్రస్తుతం మనము శాస్త్రీయ పరిజ్ఞానం అనే యాక్టివిటీలోకి వెళ్దాము. ఈ నెల శాస్త్రీయ పరిజ్ఞానంలో మనకు ఒక యాక్టివిటీ ఉంది. అంటే ప్రతి నెల ఒక యాక్టివిటీ ఉంటుంది శాస్త్రీయ పరిజ్ఞానానికి సంబంధించింది. ప్రస్తుతం కరుణ మీకు ఆ శాస్త్రీయ పరిజ్ఞానం సంబంధించిన అంశాన్ని మీకు వివరంగా చూపిస్తుంది. మీరంతా కూడా అంగన్వాడీ టీచర్స్ కానివ్వండి, వీలైతే పేరెంట్స్ కానివ్వండి, మీరంతా కూడా తప్పకుండా ఈ యాక్టివిటీని పిల్లల చేత చేయించండి. మీరు చూపించండి, తర్వాత చేయించండి. ఓకే. గుడ్ మార్నింగ్ పిల్లలు. గుడ్ మార్నింగ్. ఈరోజు మనము శాస్త్రీయ పరిజ్ఞానంలో నేర్చుకోబోయే అంశము మీకు చాలా ఇష్టమయ్యేది, అందరికీ ఇష్టమయ్యేది. ఏంటో చెప్పనా? బెలూన్ తోటి శాస్త్రీయ పరిజ్ఞానం, సైన్స్ ఎక్స్పీరియన్స్ విత్ బలూన్స్. అంటే అసలు బలూన్ లోపల ఏముంటుంది, బలూన్ ఎలా ఎగురుతుంది తెలుసుకుంటాం. ఓకేనా? ఓకే. తల్లిదండ్రులు, అంగన్వాడీ టీచర్లు, అన్న అక్క అందరూ కూడా చూడండి, మనకి దీనికి కావాల్సింది కొన్ని బెలూన్స్ అన్నమాట, కొన్ని గాలి బుడగలు. దాంతోపాటు వీలైతే మనం గాలి నింపడానికి ఒక గొట్టం తీసుకోవాలి. మనకి పేజ్ నెంబర్ 21లో పెట్టాము ఒక గాలి నింపడానికి. ఇది ఉంటే ఓకే, లేకపోయినా పర్లేదు, మనం గాలిని ఊది చూపించవచ్చు. కట్టడానికి దారం, ఇదైనా సరే ఇదైనా సరే. దారం అంటే గాలి పోకుండా మనం బిగించడానికి, లేదు ముడి వేసినా సరిపోతుంది. ఓకేనా? సరే పిల్లలు, ఇప్పుడు నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను, మీరు చక్కగా చూసి చెప్పాలి. ఓకేనా? ఇవి ఏంటి, ఇవి ఏమిటి చెప్పండి. అర్థమవుతుందా ఇదేంటో? ఇవి ఏంటి చూడండి, తెలుస్తుందా?
ఏంటివి? బలూన్స్. తెలుస్తుంది కదా, బలూన్స్, గాలి బుడగలు. మనం బలూన్స్ అనే అందాం, ఓకేనా? ఇవి బెలూన్స్. ఇవి ఎలా ఉన్నాయి చూడ్డానికి? మీరు తర్వాత తెచ్చుకొని చూడండి. పట్టుకోవడానికి ఎలా ఉన్నాయి? నున్నగా ఉన్నాయి. ఇది నిండుగా ఉందా, మామూలు ఫ్లాట్గా ఉందా? ఏం లేదు కదా, ఇందులో ఖాళీగా ఉంది. అయితే దీంట్లో ఇంకొక బెలూన్ చూపిస్తాను మీకు. చూడండి, ఇది కూడా బెలూనే, ఇది కూడా బెలూనే, ఇది కూడా బెలూనే. అవునా? ఇది బెలూనే, ఇది కూడా బెలూనే. మరి ఈ రెండిట్లో తేడా ఏంటి చెప్పగలరా? ఇది చిన్నగా ఉంది, ఇది పెద్దగా ఉంది. ఇది ముట్టుకుంటే నున్నగా ఉంది, ఇది కూడా నున్నగా ఉంది. కానీ ఇది నిండుగా ఉంది కదా, చాలా నిండుగా ఉంది. కానీ ఇది నిండుగా లేదు. మరి దీని లోపల ఏముంది? ఎందుకు నిండుగా ఉంది చెప్పగలరా? ఇది నిండుగా ఎందుకు ఉంది? చూడండి, ఇది ఇలా వేస్తే చక్కగా ఏం చేస్తుంది? ఎగురుతుంది కదా. ఏం చేస్తుంది? గాలి ఎగురుతుంది. అదే దీన్ని వేస్తే అలా మనం పట్టుకొని ఎగరేయడానికి అవుతుందా ఈ బెలూన్ని? కావట్లే కదా. మరి అందుకనే దీంట్లో ఏముందో చూద్దాం, ఓకేనా? సరే పిల్లలు, ఇప్పుడు నేను ఒక బెలూన్ని తీసుకున్నాను, ఈ గొట్టాన్ని తీసుకున్నాను, దీంట్లో గాలి కొడుతున్నా. మీరు చెప్పాలి ఏం చదువుతుందో. ఇది ఖాళీగా ఉంది, రైట్? ఇప్పుడు చూడండి ఏమైంది? లావుగా అయింది, వదిలేయంగానే పోయింది. ఇదోండి, ఏమైంది? చిన్నగా అవుతుందా? గాలి కొడతా ఉంటే ఏమవుతుంది? పెద్దగా అవుతుంది. మళ్ళీ అనగానే చిన్నగా అవుతుంది. చూడండి, ఇప్పుడు మళ్ళీ చూడండి. ఇప్పుడు అంటే దీంట్లోకి నేనేమి నింపుతున్నాను తెలుసా మీకు? గాలి. నేను దీంట్లోకి గాలిని నింపుతున్నాను. చూడండి, చిన్నగా ఉన్న బెలూన్, ఒక చిన్న బెలూన్ ఎంత పెద్దగా అయిపోతుంది. అమ్మో, చాలా పెద్దగా అయిపోయింది కదా. ఇంకా పెద్దగా అవుతుందేమో చూద్దామా? చూస్తున్నా. ఏమైంది? పగిలిపోయింది. ఎలా వచ్చింది సౌండ్? పట్టుమని వచ్చింది కదా. అంటే ఒక బెలూన్లోకి మనం గాలి నింపుతూ ఉంటే కొంచెం 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 సైజు మామూలుగా ఉన్న బెలూన్ కాస్త ఏమవుతుంది? కొంచెం కొంచెం ఇలా పెరుగుతూ వస్తుంది కదా. పెరుగుతూ ఒక దశ వచ్చేసరికి బాగా నిండిపోతుంది. ఇలా కొంచెం కొంచెం పెరుగుతూ వస్తుంది అన్నమాట. తర్వాత గాలి నిండి పెద్ద పెద్దగా అయ్యి పట్మని పగులుతుంది. ఎందుకంటే గాలి దాంట్లో ఎక్కువైపోతుంది. ఉదాహరణకి నేను ఇప్పుడు మీకు చూపిస్తాను, చూడండి. ఇందులోంచి మనకి ఏమొస్తుందో చెప్పాలి. చూడండి, అరే ఎగిరిపోతుంది నా చుట్టూ కదా. ఎందుకు? మీరు కూడా ఇలా పెట్టుకొని చూడండి. ఇలా చల్లగా వచ్చి తగులుతోంది కదా. ఎందుకు? దీని లోపల గాలి ఉంది. మనము దీంట్లోకి గాలిని నింపాము. మీ దగ్గర ఈ గొట్టం లేకపోతే ఇది అలా పట్టుకొని ఊదాలి. పెరుగుతూ ఉంది కదా, అలా ఊదుతూ ఉంటే గాలి ఎక్కువగా నిండుతుంది. ఎంత గాలి నిండితే ఈ బెలూన్ ఎంత సాగగలుగుతుందో అంత గాలి నిండుద్ది. బెలూన్కి మించి మనం గాలిని ఊదితే ఏమవుద్ది? పట్టుమని పగిలిపోతుంది, గాలి అంతా బయటకు వచ్చేస్తుంది కదా. ఇప్పుడు చెప్పండి, బెలూన్ లోపల ఏముంటుంది? గాలి. గాలి వల్లనే మనము ఎగరవేయగలుగుతాము. అర్థమైంది కదా. నేను ఒక పాట పాడతాను, మీరు రెడీయా? పాడండి. నేనొక బెలూను ఊదుతాను అనండి. నేనొక బెలూను ఊదుతాను, ఉఫ్ 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 ఉఫ్. నేనొక బెలూను ఊదుతాను, ఉఫ్ ఉఫ్ ఉఫ్. పెద్దగా అవుతుంది చూడండి. ఉఫ్ అంటే ఇంత అయింది, మళ్ళీ ఉఫ్ అంటే ఇంత. నేనొక బెలూను ఊదుతాను, ఉఫ్ 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 ఉఫ్. అది ఇంతింతై అంతంతై, అది ఇంతింతై అంతంతై, పట్ పగిలింది కదా ఇందాక మన బలూన్. ఇది కూడా అలా, ఓకేనా? చివరిగా ఒక్కసారి నాతో పాడేయండి. నేనొక బెలూను ఊదుతాను, ఉఫ్ 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 ఉఫ్. అది ఇంతింతై
అంతంతై తత్. అది ఇవాల్టి మన శాస్త్రీయ అనుభవం. థ్యాంక్ యూ. ఓకే, సో పిల్లలు నచ్చిందా? బెలూన్ ఊదడం అయితే నచ్చినట్టుంది బాగా కదా. ఓకే, సరే. నెక్స్ట్ మీకు అందరికీ ఒక చిన్న ఏమంటారు ఓ పరీక్ష అనుకోండి, టెస్ట్ చేస్తున్నాను. ఒక్కసారి స్క్రీన్ వైపు చూడండి పిల్లలు. స్క్రీన్ చూస్తున్నారా? ఏమేం బొమ్మలు కనిపిస్తున్నాయి మీకు? చూడండి ఏమేమి ఉన్నాయి, చూస్తున్నారా? ఏమేం కనిపించాయి? రామచిలుక, ఆ, టీచర్. చిలుక. ఇక్కడ అరే బాగుంది. ఉడుత కదా. ఉడుతా. ఇది ఆవు. ఇక్కడ కోడిపిల్ల. ఇక్కడ కోడి. గుర్తుపట్టేశారే, బాగా గుర్తుపట్టేశారు పిల్లలు. కథలో ఉంది టీచర్ కోడిపిల్ల. ఓకే, సరే. మీరందరూ కళ్ళు మూసుకోండి ఒక్క క్షణం. పిల్లలు కళ్ళు మూసుకున్నారా? ఇప్పుడు కళ్ళు తెరిచి చూడండి. ఏం కనిపిస్తున్నాయి ఇప్పుడు? ఏమీ లేదు అందులో. ఏదో ఒకటి లేదు కదా. ఏమిటది లేనిది ఏంటి? చెప్పండి చెప్పండి. చెప్పారా? చెప్పేశారా? గుర్తుపట్టారా? ఏం లేదు. ఉడుతా. వెరీ గుడ్. ఉడుత లేదు. ఇక్కడ చూస్తారా, ఇంతకుముందు మీకు బొమ్మలో ఈ ఉడత ఉండే కదా, ఉండేనా? ఇప్పుడు మాయమైపోయింది. లేదు, ఉడత లేదు ఇక్కడ. సో ఇలాగా అంటే పిల్లలకు జ్ఞాపక శక్తిని పెంచేటువంటి ఆటలు, చిన్న చిన్న ఆటలు పిల్లల చేత ఆడించవచ్చు. ఇక్కడ నేను చిత్రాలు చూపించాను, మీరు బొమ్మలు చూపించి ఏమన్నా వస్తువులు పెట్టేసి మీకు గతంలో కూడా ఎపిసోడ్లలో చూపించడం జరిగింది. ఇట్లాంటి యాక్టివిటీస్ అన్నీ మధ్య మధ్యలో చూపిస్తూ ఉండండి, చేస్తూ ఉండండి. ఓకే, నెక్స్ట్ మనము ప్రీ న్యూమరసీలోకి వెళ్దాము. మీరు నిన్న ఒక పాట చూశారు, మళ్ళీ చూద్దాం ఈ పాట. త్రిభుజం నేను త్రిభుజం నేను త్రిభుజం నేను త్రిభుజం నేను మూడు మూలల త్రిభుజం నేను మూడు మూలల త్రిభుజం నేను మూడు భుజాల త్రిభుజం నేను మూడు భుజాల త్రిభుజం నేను నా రూపం సమోసా నా రూపం కేకు ముక్క నా రూపం సమోసా నా రూపం కేకు ముక్క ఐస్ క్రీమ్ కోన్ మైదాకు కోన్ నాలాగే ఉంటాయి ఐస్ క్రీమ్ కోన్ మైదాకు కోన్ అలాగే ఉంటాయి గుట్ట ఆకారం త్రిభుజం టెంట్ ఆకారం త్రిభుజం గుట్ట ఆకారం త్రిభుజం టెంట్ ఆకారం త్రిభుజం నాలాగే ఉంటాయి మావిడాకు తోరణాలు నాలాగే ఉంటాయి మావిడాకు తోరణాలు. నిన్నంతా కూడా మీరంతా త్రిభుజం చూసారా పిల్లలు? త్రిభుజం ఆకారంలో ఏమేమి ఉంటాయో చూసారా? మీకు నిన్న చూపించాం కదా, త్రిభుజం గురించి మాట్లాడాను కదా. ఇది మనం త్రిభుజం ఆకారం అని మాట్లాడుకున్నాం కదా పిల్లలు. సో ఈ ఆకారంలో ఏముంటాయో మీరంతా చూసారా? అంతకుముందు రోజు మీకు ఈ ఆకారం కూడా చూపించాను. ఏమిటా ఆకారం పిల్లలు? ఇది వృత్తం కదా. ఇది వృత్తం, ఇది త్రిభుజం. త్రిభుజం. వెరీ గుడ్. ఇది ఎలా ఉన్నది? గుండ్రంగా ఉంది కదా, చూసారా? గుండ్రంగా ఉంది. ఇది ఎలా ఉంది మరి? దీనికి మూడు మూలలు ఉన్నాయి, మూడు మూలలు ఉన్నాయి, భుజాలు ఉన్నాయి, మూడు భుజాలు ఉన్నాయి. దీన్ని మనం త్రిభుజం అంటున్నాం. ఈ రోజున మనము ఇంకొక ఆకారం చూద్దాము. చతురస్రం చతురస్రం నేనొక చతురస్రం మూలలు నాలుగు భుజాలు నాలుగు
మూలలు 4 భుజాలు 4 1 2 3 4 1 2 3 4 అన్ని భుజాలు ఒకే పొడవు ఉంటాయి, అన్ని భుజాలు ఒకే పొడవు ఉంటాయి. రాజు మంత్రి గుర్రం ఉండే చెస్ బోర్డ్, రాజు మంత్రి గుర్రం ఉండే చెస్ బోర్డ్. ఎరుపు తెలుపు కాయిన్లా క్యారం బోర్డ్, ఎరుపు తెలుపు కాయిన్లా క్యారం బోర్డ్. చతురస్రం లాగే ఉంటాయి, చతురస్రం లాగే ఉంటాయి. డబ్బా అద్దం దస్తీ పతంగి, డబ్బా అద్దం దస్తీ పతంగి నాలాగే ఉంటాయి, నాలాగే ఉంటాయి, నాలాగే ఉంటాయి. ఏం మాట్లాడుతున్నారు ఆ పాటలో? ఏం చెప్తా ఉన్నారు? చతురస్రం అంటా ఉన్నారు కదా. చతురస్రం. ఇలా చూడండి, నా చేతిలో ఏముంది? ఇంతకుముందు మీకు బొమ్మలో చూపించిన ఆకారమే కదా, కనిపిస్తుందా? అలాగే అలాగే కనిపిస్తుంది కదా. సరే, ఇప్పుడు చతురస్రం అంటే ఒక్కసారి చూడండి పిల్లలు, అంటే టీచర్స్ కానివ్వండి, పేరెంట్స్ కానివ్వండి, మీరు పిల్లలకు ఇలాగా చెప్పొచ్చు. చతురస్రం అంటే ఇక్కడ చూడండి అమ్మా, ఇదేంటి? మూల అంటున్నాం కదా. ఇది ఒక చతురస్రానికి ఇదొక మూల ఉంటుంది, ఇక్కడ ఒక మూల, ఇక్కడ ఒక మూల, ఇక్కడ ఒక మూల, అంటే 4 మూలలు ఉన్నాయి. చూసారా? చతురస్రానికి ఎన్ని మూలలు ఉన్నాయి? 4 మూలలు ఉన్నాయి. అలాగే భుజం చూసారా? ఈ భుజం కూడా 4 భుజాలు ఉన్నాయి. 4 భుజాలు ఉన్నాయి. ఈ 4 భుజాలు కూడా సమానంగా ఉన్నాయి. కనిపిస్తుందా? సమానంగా ఉన్నాయి. ఈ 4 భుజాలు సమానంగా ఉన్నాయి. పిల్లలకి ఇలా ఇచ్చి వాళ్ళ చేతికి ఇలాగా కార్డుని మనం ఒక చతురస్రాకారంలో కట్ చేసుకొని ఆ కార్డుని పిల్లలకి ఇచ్చి చూడమని చెప్పాలి. ఇలా అంచులన్నీ తాకి ఎలా ఉన్నాయి, వాళ్ళకి అనుభూతి కలిగించాలి. చూసారా పిల్లలు? ఇలాగా పిల్లల చేత చేయించండి. కరణ, ఒకసారి చూడండి అమ్మా. మేడం. ఒకటి 2 3 4 4 మూలలు 4 భుజాలు ఉన్నాయి టీచర్. సో పిల్లల చేత జస్ట్ వీటిని టచ్ చేయించండి, ఎలా ఉందో వాళ్ళకి తెలియచేయండి. తర్వాత పిల్లలు, మీకు కొన్ని వస్తువులు చూపిస్తాను. చూసారా? ఇదేంటి? ఇదేంటి? బుక్కు కదా. ఈ బుక్కు ఏ ఆకారంలో ఉంది? చతురస్రాకారంలో ఉంది. బుక్కు చతురస్రాకారంలో ఉంది, అవునా? పిల్లలకు ఇంట్లో కొన్ని వస్తువులను చూపించండి, చతురస్రాకారంలో ఉండే వస్తువులను చూపించండి. పిల్లలు, ఇదేంటి? చూసారా? ఏమిటిది? బ్రెడ్ ముక్క కదా. బ్రెడ్ కనిపించిందా? సో ఈ బ్రెడ్ ఏ ఆకారంలో ఉంది పిల్లలు? చతురస్రాకారంలో ఉంది కదా. రైట్. ఇలా ఈ మూత చూసారా పిల్లలు? మూత. ఇదేంటి? మూత కదా. ఈ మూత ఏ ఆకారంలో ఉంది పిల్లలు? చూస్తున్నారా? 4 మూల, 1 2 3 4 4 మూలలు ఉంది. ఈ భుజాలు కూడా ఎలా ఉన్నాయి? సమానంగా ఉన్నాయి. భుజాలన్నీ కూడా సమానంగా ఉన్నాయి. అంటే చతురస్ర ఆకారంలో భుజాలు సమానంగా ఉంటాయి. 4 భుజాలు ఉంటాయి, 4 సమానంగా ఉంటాయి, 4 మూలలు ఉంటాయి అన్నది పిల్లలకి అర్థమయ్యేలాగా మనము చెప్పాల్సి ఉంటుంది. తర్వాత పిల్లలకి ఒక కాగితం పైన ఇలాగా చతురస్రానికి సంబంధించిన ఒక షేప్ గీసి పెట్టి పిల్లలకు, అంటే కాగితం అక్కర్లేదు, నేలపైన కూడా గీయొచ్చు. నేలపైన అయితే పెద్దగా గీయగలుగుతారు, కాగితాలు అయితే మనము పెద్దగా గీయలేము. పిల్లల చేత చింతగింజలు పెట్టించండి. చింతగింజలు ఒక్కొక్కటి చింతగింజ తీసి, ఇంతకుముందు పాప చూశారు కదా చింతగింజ పెట్టడము, అలాగా పిల్లలకు ముందుగా అవుట్లైన్ మీద పెట్టించండి. అంటే ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే,
ముందుగా అవుట్లైన్ మీద ఇలాగ పెట్టించండి. ఆ తర్వాత పిల్లల చేత లోపల ఫిల్ చేయించండి. లోపల ఫిల్ చేయించవచ్చు, లేదా అవుట్లైన్ మీద కూడా పెట్టించవచ్చు. ఆకుల చేత పెట్టించండి. ఆకులు ఒక్కొక్క ఆకు చిన్న చిన్న ఆకులు ఇవ్వండి పిల్లలకి. ముందుగా అవుట్లైన్ మీద ఆకుల చేత పేర్పించండి. ఆ తర్వాత లోపల ఫిల్ చేయించండి. ఆకులు చిన్న చిన్నగా ఉండేలాగా చూసుకోండి, మరీ పెద్ద పెద్ద ఆకులు కాదు. లేదా చిన్న చిన్న కాగితం ముక్కలు, చింపిన కాగితం ముక్కలు తీసుకోండి. కాగితం ముక్కలు కూడా పెట్టించవచ్చు. లేదా మీరు రాళ్ళు, గులక రాళ్ళు ఉంటాయి కదా, చిన్న చిన్న రాళ్ళు తీసుకోండి. రాళ్ళు తీసుకొని రాళ్ళు కూడా ఈ ఆకారంలో పెట్టేలాగా చూడొచ్చు. సో ఇలాగ మనము పిల్లల చేత ఆ ఆకారంలో రాళ్ళు పెట్టించడం కానివ్వండి, చిత్తగింజలు పెట్టించడం కానివ్వండి, లేదా కాగితం చిన్న చిన్న కాగితం ముక్కలు, లేదా పువ్వు రెక్కలు, ఇట్లాంటివన్నీ కూడా మనము పెట్టించవచ్చు. సో ఇలాగ మనము ఆకారాన్ని పరిచయం చేయాల్సి ఉంటుంది పిల్లలకి. ముఖ్యంగా ఏంటంటే అంగన్వాడీ టీచర్స్ మీరు అందరూ కూడా ఆకారాలకు సంబంధించిన కార్డ్స్ తయారు చేసుకొని కొంచెం పెద్ద పెద్దగా కార్డు గట్టి అట్టముక్కతోటి కార్డులు తయారు చేసుకొని పిల్లలకి ఈ యాక్టివిటీ ఇంటి దగ్గరికి వెళ్ళి చేయించండి కొంతమంది పిల్లల చేత. అలాగే పేరెంట్స్ కూడా మీరు వీలైనంత వరకు ఆకారాలు పిల్లలకి పరిచయం చేయండి. ఇంకొకటి పిల్లలు మీకు ఇంకొకటి చూపిస్తాను చూడండి. ఇది సో చతురస్రం. ఇంతమందికి బొమ్మలన్నీ చూశారు కదా, ఎలా ఉన్నాయి? మూలలు 4 మూలలు ఉన్నాయి. భుజాలు 4 భుజాలు ఉన్నాయి. 3 4 1 2 3 4 4 భుజాలు ఉన్నాయి, 4 మూలలు ఉన్నాయి. ఇదొక రంగులో ఉంది కదా చతురస్రం. ఏం కలర్ ఇది? రెడ్ కలర్. ఇది ఒక రంగులో ఉంది చతురస్రం. ఏం కలరు? ఎల్లో, పసుపు. ఎల్లో. ఇది గ్రీన్. అమ్మో, ఇవన్నీ చతురస్రాలే. అన్ని రంగురంగులు బోల్డని కలర్స్ కనిపిస్తున్నాయి కదా. ఇదేంటి చూసారా పిల్లలు? ఏంటిది? ఇది కర్చీఫ్ కదా. ఇది కూడా చతురస్రాకారంలో ఉన్నది. చూసారా? 4 మూలలు, 4 భుజాలు కూడా సమానంగా భుజాలు ఉన్నాయి. ఇవన్నీ చూసారు కదా ఇంతకుముందుకు మీరు పాటలో. కైట్స్, పతంగులు, ఇవన్నీ కూడా చతురస్రాకారంలో ఉన్నాయి. 1 2 3 4 మూలలు ఉన్నాయి, 4 భుజాలు ఉన్నాయి, సమానంగా ఉన్నాయి. బాక్స్ చూసారా? ఈ బాక్స్ కూడా చూసారా? 4 మూలలు, ఈ భుజాలు కూడా సమానంగా ఉన్నాయి. బాక్స్ ఇంతమంది చూసారుగా. బ్రెడ్ 4 మూలలు కనిపిస్తున్నాయా పిల్లలు? 1 2 3 4. పిల్లలు ఏంటిది చెప్పండి? క్యారమ్ బోర్డ్. మీరంతా ఆడుకుంటూ ఉంటారు కదా క్యారమ్ బోర్డు. ఇది కూడా చతురస్రం లాగా కనిపిస్తుంది కదా. అంతేనా? రైటా? గుడ్, కరెక్ట్. ఇది మీకు ఇష్టమైంది బిస్కెట్. కొన్ని బిస్కెట్లు మనకు చతురస్రాకారంలో ఉండకపోవచ్చు, కొన్ని మాత్రమే మనకు చతురస్రాకారంలో కనిపిస్తాయి. ఇది చూడండి, భుజాలు సమానంగా ఉంటేనే దాన్ని మనము చతురస్రం అంటాం. గుర్తుపెట్టుకోండి పిల్లలు, భుజాలు సమానంగా ఉండాలి, ఒకే పొడవు ఉండాలి. ఈ బాక్స్ చూసారా? ఇది కూడా భుజాలు 4 భుజాలు సమానంగా ఉన్నాయి కదూ. ఇదేంటి? అద్దం. అద్దం కూడా చతురస్రాకారంలోనే కనిపిస్తూ ఉంది కదూ. చూస్తున్నారా? భుజాలు సమానంగా ఉన్నాయి. గుడ్. ఇదేంటి చెప్పండి పిల్లలు? చూసారా మీరు ఎప్పుడన్నా?
ఆట ఆడుకుంటారు కదా, దీన్ని మనము చెస్ అంటాం, చదరంగం అంటాం. ఇది కూడా, ఈ బోర్డు కూడా మనకి చతురస్రాకారంలోనే ఉంది. ఓకే, సో ఈ విధంగా మనము పిల్లలకి ఇంట్లో కొన్ని వస్తువులను కూడా మనము చూపిస్తూ పిల్లలకి చతురస్రాకారాన్ని పరిచయం చేయండి. సో సాధ్యమైనంత వరకు పిల్లలందరినీ ఏంటంటే ఏ వస్తువు చతురస్రాకారంలో ఉంది, ఏ వస్తువు త్రిభుజాకారంలో ఉంది, ఏది వృత్తాకారంలో ఉంది చెప్తా ఉండమని చెప్పండి. ఎక్కడ వెళ్ళినా పరిశీలించమనండి, గమనించమనండి పిల్లల్ని. నెక్స్ట్ మనము డి అక్షరాన్ని ఈ రోజున పరిచయం చేసుకుందాము. డి అక్షరము మనము ABC లెటర్స్ మనకు పరిచయం చేయడం జరిగింది. అంటే మీకు ఈ ప్రోగ్రాం ద్వారా పరిచయం చేయడం జరిగింది. ఈ రోజున మనము డి లెటర్ చూద్దాము. డి అక్షరము పిల్లలకు మనము ఏ అక్షరం నేర్పించాము, బి అక్షరం నేర్పించాము, సి అక్షరం నేర్పించాము. ఇప్పుడు డి అక్షరం నేర్పించే క్రమంలో ఉన్నాము. పిల్లలకు అక్షరాలు నేర్పించే క్రమంలో ముందుగా మనము శబ్ద పరిచయం చేస్తాము. శబ్ద పరిచయం చేసేటప్పుడు పిల్లలకు మనం ఎలా చెప్పాలన్నది ఆ విధానం ఇప్పుడు చూద్దాము. శబ్ద పరిచయం చేయడానికి పిల్లలకు మనము డి అక్షరంతో మొదలయ్యే చిత్రపటాలను పిల్లలకు చూపించాలి. చిత్రపటాలు కానీ ఇంట్లో ఉన్న ప్రత్యక్ష వస్తువులు ఏమైనా ఉన్నా కూడా పిల్లలకు చూపించి ఆ పిల్లలకు అవి ఏంటి అనేది ముందుగా మనము మాతృభాషలో చెప్పించవచ్చు. పిల్లవాడికి ఆ చిత్రపటాన్ని చూపించినప్పుడు ఇంగ్లీష్ పిల్లవాడికి రాదు కాబట్టి పిల్లవాడికి తన మాతృభాషలో చెప్పించాలి. చెప్పిన తర్వాత పిల్లవాడికి టీచర్ ఇంగ్లీష్లో చెప్పి దానికి మొదట ఏ శబ్దం వస్తున్నదని చెప్పి పిల్లవాడికి శబ్ద పరిచయం చేయాలి. ఇప్పుడు పిల్లలు మీరందరూ మానిటర్ని చూడండి. నేను మీకు కొన్ని చిత్రపటాలు చూపిస్తాను. ఆ చిత్రపటాలు చూపించినప్పుడు నేను అది ఏంటి అన్నప్పుడు మీరందరూ కూడా నాకు సమాధానం చెప్పాలి. సరేనా? మీరందరూ రెడీయా? మరి పిల్లలు చూసారా? ఏం కనపడుతుంది మీకు ఇక్కడ? ఏం చిత్రపటం అది? కొంతమంది గుర్తుపట్టేశారు. అదేంటి గట్టిగా చెప్పండి. ఎవరో చెప్తున్నారు. అది గాడిద కదా. అయితే దీని ఇంగ్లీష్లో మనము డాంకీ అంటాము. ఏమంటాం పిల్లలు? గట్టిగా చెప్పండి పిల్లలు. డాంకీ. మళ్ళీ పలకండి పిల్లలు. డాంకీ. డాంకీ అనే పదంలో మీకు వినిపించేది మొదటిది ఏం శబ్దం వినపడుతుంది? చెప్పండి పిల్లలు గట్టిగా. డ. మళ్ళీ అనండి పిల్లలు. డ. డాంకీ అనే పదంలో మొదటగా వినిపించేది డా శబ్దం. డా అనండి పిల్లలు. డ. ఇప్పుడు ఇంకో చిత్రం చూద్దాం మనం. చూసారా పిల్లలు? ఏంటిది? ఇది ఎప్పుడైనా చూసారా? మీ ఇంటి చుట్టుపక్కల అలా కనపడుతూ ఉంటుంది. ఏంటిది? ఎవరో చెప్తున్నారు. కొంతమంది ఇంగ్లీష్లో చెప్తున్నారు, కొంతమంది తెలుగులో చెప్తున్నారు. తెలుగులో దీన్ని బాతు అంటాం. కరెక్ట్. దీన్ని మనము ఇంగ్లీష్లో డక్ అంటాం. ఏమంటాం పిల్లలు? డక్. అందరూ అనండి. డక్. మళ్ళీ అనండి పిల్లలు. డక్. వెరీ గుడ్. డక్ అనే పదంలో మొదటి శబ్దం డ. మళ్ళీ అనండి పిల్లలు. డ. డక్ అనే పదంలో మొదటి శబ్దం డ. మళ్ళీ అనండి పిల్లలు. డ. నేనా? ఇప్పుడు ఇంకొకటి చూద్దాం చిత్రపటం. చూసారా ఇది పిల్లలు? దీంతో ఆడుకుంటారు కదా మీరు అందరూ కూడా. మీకు అందరికీ ఇష్టం. ఏంటిది చెప్పండి పిల్లలు. ఎవరో చెప్తున్నారు. డ్రమ్స్ కదా. డ్రమ్. మళ్ళీ అనండి పిల్లలు. డ్రమ్. డ్రమ్ అనే పదంలో మొదటి శబ్దం ఏం వినపడుతుంది? డ. మళ్ళీ అనండి పిల్లలు. డ. ఏంటిది? డ్రమ్. అనండి పిల్లలు గట్టిగా. డ్రమ్. డ్రమ్ అనే పదంలో మొదటి శబ్దం డ. వెరీ గుడ్. ఇప్పుడు ఇంకొకటి చూద్దాం. ఏంటిది? పిల్లలు మీరు ఎప్పుడైనా చూసారా ఇది? ఇదేదో కరెక్ట్, ఎవరో చెప్పారు. చేపలాగా ఉంది. వెరీ గుడ్. దీన్ని మనం ఇంగ్లీష్లో డాల్ఫిన్ అంటాము. ఏమంటాం పిల్లలు? డాల్ఫిన్. మళ్ళీ అనండి పిల్లలు. డాల్ఫిన్. గట్టిగా అనండి పిల్లలు. డాల్ఫిన్. డాల్ఫిన్ అనే పదంలో మొదటి శబ్దం
డ. మళ్ళీ అనండి పిల్లలు, డ. ఏంటా పదం? డాల్ఫిన్. డాల్ఫిన్ అనే పదంలో మొదటి శబ్దం ఏంటి? డ. గట్టిగా అనండి పిల్లలు, డ. వెరీ గుడ్. ఇప్పుడు ఇంకొకటి చూద్దాం. చూసారా పిల్లలు, ఏంటిది? మీకు అందరికీ ఇష్టమైన జంతువు చుట్టుపక్కల కనపడుతూ ఉంటుంది. ఏంటిది? ఎవరో చెప్పారు, కొంతమంది ఇంగ్లీష్లో చెప్తున్నారు, తెలుగులో చెప్తున్నారు. కుక్క కదా. కుక్కని ఇంగ్లీష్లో ఏమంటాం? ఎవరో చెప్పారు, డాగ్. మళ్ళీ అనండి పిల్లలు, డాగ్. గట్టిగా అనండి పిల్లలు, డాగ్. డాగ్ అనే పదంలో మొదటి శబ్దం డ. మళ్ళీ అనండి పిల్లలు, డ. డాగ్ అనే పదంలో మొదటి శబ్దం డ. వెరీ గుడ్. ఇప్పుడు ఇంకొకటి చూద్దాం పిల్లలు. ఏంటిది? చూసారా? చూసారు కదా పిల్లలు, ఇదేంటి? మీకు అందరికీ ఇష్టమైంది, ఆడుకుంటూ ఉంటారు. ఏంటిది? బొమ్మ. దీన్ని ఏమంటాం ఇంగ్లీష్లో? ఎవరో చెప్పారు, డాల్. మళ్ళీ అనండి పిల్లలు, డాల్. గట్టిగా అనండి పిల్లలు, డాల్. డాల్ అనే పదంలో మొదటి శబ్దం డ. అనండి పిల్లలు, డ. డాల్ అనే పదంలో మొదటి శబ్దం డ. గట్టిగా అనండి పిల్లలు, డ. ఇప్పుడు ఇంకొకటి చూద్దాం. మీరు ఎప్పుడో చూసుంటారు, ఇది చూద్దాం, బొమ్మ చూద్దాము. నేను చెప్తాను అదేంటో. చూడండి, ఏంటిది? ఎప్పుడైనా చూసారా? దీన్ని ఏమంటారో తెలుసా? ఎవరో చెప్తున్నారు, ఒక్కరెవరో చెప్తున్నారు. దీన్ని మనం డైనోసార్ అంటాము. ఏమంటాం పిల్లలు? డైనోసార్. మళ్ళీ అనండి పిల్లలు, డైనోసార్. గట్టిగా అనండి పిల్లలు, డైనోసార్. అంటే ఇది పెద్ద బలి, రాక్షస బలి అన్నమాట. ఈ డైనోసార్ అనే పదంలో మొదటి శబ్దం ఏం వినపడుతుంది మీకు? డ. గట్టిగా అనండి పిల్లలు, డ. మళ్ళీ అనండి పిల్లలు, డ. డైనోసార్. డైనోసార్ అనే పదంలో మొదటి శబ్దం డ. ఇలా పిల్లలకు పదాలన్నీ పరిచయం చేసి దాంట్లో ఉన్న మొదటి శబ్దం పరిచయం చేయాలి. పిల్లలు, మీరందరూ ఇప్పుడు కొన్ని బొమ్మలు చూశారు కదా, కొన్ని చిత్రపటాలు కొన్ని చూశారు కదా, వాటన్నిటి పేర్లు బాగా గుర్తున్నాయా? కొన్ని చెప్పండి నాకు ఇప్పుడు. ఎవరో చెప్తున్నారు, డాగ్, డాల్, డైనోసార్, డాగ్. వీటన్నిటిలో కూడా మొదటి శబ్దం ఏం వినపడుతుంది? డ. మళ్ళీ అనండి పిల్లలు, డ. గట్టిగా అనండి పిల్లలు, డ. ఇలా పేరెంట్స్ మీరు అందరూ కూడా ఇంట్లో ఉన్న చిత్రపటాలు కానీ లేకపోతే ఇంట్లో ఉన్న వస్తువులు కానీ బొమ్మలు కానీ పిల్లలకు చూయించి అవన్నీ ఏంటి అని అడిగి పిల్లలకు ఆ పదం పలికించి ఆ పదంలో వస్తున్న మొదటి శబ్దం ఏంటి అని పిల్లలకు చెప్తే పిల్లవాడికి అక్షర శబ్ద పరిచయం చేయాలి. ఇది మనకి డి అక్షరానికి సంబంధించిన మొదటి విధానము చెప్పడము. రెండవ విధానము రేపు చూద్దాము. అయితే ఇప్పుడు ఈ రోజున మీకు సాంస్కృతిక కార్యక్రమాలు మనం మాట్లాడుకుంటూ ఉన్నాం కదా, ఆ సాంస్కృతిక కార్యక్రమాలు జెండా పండుగకు సంబంధించింది నిన్న చూపించడం జరిగింది. దాన్నే మనం మళ్ళీ చూద్దాము. అయితే చూసే ముందు ఒక్కసారి మీకు ఒక చిన్న వీడియో చూపిస్తాను. పిల్లలు ఈ యాక్టివిటీ ఎలా చేస్తున్నారో చూడండి. మనం ఇప్పుడు ఆడే ఆట పేరు పరుగో పరుగు. మీకు తెలుసు కదా ఆట రౌండ్ గా నవ్వండి. Eating action. Stop. Dance చేయండి ఇట్లా. సో టీసాట్ ప్రోగ్రామ్ చూసి ఆటలు ఎలా ఆడాలి అనేది ఒక యాక్టివిటీ ఉంది కదా, మనకు పరుగు ఆట ఆడారు, అంగన్వాడీ టీచర్స్ మీకు చూపించడం జరిగింది. అది వీళ్ళు పిల్లలు ఆడుతూ ఉన్నారు. పెద్ద పాప నేర్పిస్తూ ఉంది, అంటే ఎలా చేయాలో చెప్తా ఉంది, పిల్లలు అలా చేస్తూ ఉన్నారు. సో మీరు ఆడిస్తున్నారా పేరెంట్స్? ఆడిస్తున్నారా? ఆడించండి.
ఓకే, ఈ రోజున ఇప్పుడు మనము జెండా పండుగకు సంబంధించిన సాంస్కృతిక కార్యక్రమం చూద్దాము. అందరూ నేర్చుకోండి, పిల్లలు మీరందరూ నేర్చుకోండి. మనం ఆగస్టు 15 రోజు ఈ ప్రదర్శన చేయాలి. మీరు మీ ఇంట్లో ప్రదర్శన చేయండి. ఓకే, చూద్దాం. అదిగో అదిగో జెండా, మూడు రంగుల జెండా, ముచ్చటైన జెండా ఎగురుతుంది చూడు. అదిగో అదిగో జెండా, మూడు రంగుల జెండా, ముచ్చటైన జెండా ఎగురుతుంది చూడు. వరుసలోన నిలుద్దాం, వందనాలు చేద్దాం, వరుసలోన నిలుద్దాం, వందనాలు చేద్దాం. ఎగరాలి ఎగరాలి జాతీయ జెండా, మా మంచి జెండా, మూడు రంగుల జెండా, ముచ్చటైన జెండా. ఎగరాలి ఎగరాలి జాతీయ జెండా, మా మంచి జెండా, మూడు రంగుల జెండా, ముచ్చటైన జెండా. అదిగో అదిగో జెండా, మూడు రంగుల జెండా, ముచ్చటైన జెండా ఎగురుతుంది చూడు. వరుసలోన నిలుద్దాం, వందనాలు చేద్దాం, వరుసలోన నిలుద్దాం, వందనాలు చేద్దాం. ఎగరాలి ఎగరాలి జాతీయ జెండా, మా మంచి జెండా, మూడు రంగుల జెండా, ముచ్చటైన జెండా. ఎగరాలి ఎగరాలి జాతీయ జెండా, మా మంచి జెండా, మూడు రంగుల జెండా, ముచ్చటైన జెండా, మూడు రంగుల జెండా, ముచ్చటైన జెండా, మూడు రంగుల జెండా, ముచ్చటైన జెండా. అదిగో అదిగో జెండా, మూడు రంగుల జెండా, ముచ్చటైన జెండా, జాతీయ జెండా. మూడు రంగుల జెండా, జాతీయ జెండా. జయ హే, జయ హే, జయ హే, జయ 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 హే. జై హింద్, జై హింద్, జై హింద్. పిల్లలు నేర్చుకుంటున్నారా ఈ పాట? సరే, మళ్ళీ రేపు చూద్దాము. మీరు 15th రోజున, ఆగస్టు 15th రోజున ఇది ప్రదర్శించాలి. ఈరోజు కార్యక్రమాలు ఇక్కడితో ముగిద్దాము. మర్నాడు కలుసుకుందాం. నమస్తే.